మహా న్యూస్ కడప నుంచి. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణని స్టూవర్టుపురం దొంగల్లా దోచుకున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ప్రగతి భవన్ గడి కట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాలించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గొప్పోడు అయిపోడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఎన్ని పెడబొబ్బులు పెట్టినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేసీఆర్ కేటీఆర్ల బ్రతికేంటనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే తేల్చారన్నారు. అవినీతి సొమ్ములో వాటా అడిగిన సొంత బిడ్డని పార్టీ నుంచి గెంటివేసిన చరిత్ర బీఆర్ఎస్ వారిదని విమర్శించారు ఆది శ్రీనివాస్. నువ్వు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా ఎంత వాగినా ఉపయోగం లేదన్నమాట. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడువేం కాదన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, మీ బతుకులు మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్ కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడాలని చెప్పండి. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే, వెయిట్ చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావు అన్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట సందర్భంగా చెబుతూ, రాష్ట్రంలో ఎంతో మంది డీఎస్పీలు ఉన్నారని